బావులు ఎందుకు చతురస్రాకారంలో, త్రిభుజాకారంలో, షట్కోణంలో ఉండవు? ఈ విషయం మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు చాలాసార్లు చాలా చోట్ల బావులను చూసే ఉంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా నిర్మించిన బావులు గుండ్రంగా మాత్రం ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? ఈ బావులు ఎందుకు చతురస్రాకారంలో, త్రిభుజాకారంలో మరేదైనా ఆకారంలో ఎందుకు ఉండవు? పూర్వీకులు బావులను తవ్వి నీటిని సేకరించేవారు. అలాగే ఇప్పటికీ గ్రామాలలో, పట్టణాలలో అనేక పాత ఇళ్లలో బావులు కనిపిస్తాయి. ఈ బావులు ఎల్లప్పుడూ గుండ్రంగా ఉండడాన్ని మీరు గమనించవచ్చు. నిజానికి ఆ బావి గుండ్రంగా ఉండడం వెనుక ఓ ఆశ్చర్యకరమైన కారణం ఉంది. దీని వెనుక పెద్ద శాస్త్రీయ కారణం ఉంది. ఈ రహస్యాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. గుండ్రని బావుల వెనుక అతిపెద్ద కారణం ఏంటంటే గుండ్రని బావులు చాలా బలమైన పునాదిని కలిగి ఉంటాయి. గుండ్రని బావులకు మూలలు ఉండవు. ఇవి బావి చుట్టూ నీటి పీడనాన్ని సమానంగా ఉంచుతుంది. అయితే బావి గుండ్రంగా కాకుండా చతురస్రాకారంలో ఉంటే నీటి పీడనం 4 మూలలా ఉంటుంది. అందువలన బావి ఎక్కువ కాలం ఉండదు. అదనంగా కూలిపోయే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రపంచమంతటా బావులు గుండ్రంగా నిర్మిస్తారు. బావులు తరతరాలుగా ఉండటానికి కారణం ఇవి గుండ్రంగా ఉండటమే. అంటే వృత్తాకారం బావుల్లో ఏకరీతి ఒత్తిడి ఉంటుంది. కాబట్టి నేల కూలిపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. బావి గుండ్రంగా ఉండడానికి మరొక కారణం ఏంటంటే చతురస్రాకారం లేదా త్రిభుజాకారం బావి కంటే గుండ్రని బావి కట్టడం చాలా సులభం. ఎందుకంటే సాధారణంగా బావిని తవ్వి నిర్మిస్తారు. గుండ్రంగా తవ్వడం చాలా సులభం కావడం దీనికి ఒక కారణం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.